మీదకి ఇస్సాకుని తీసుకొని వెళ్ళి కొంత దూరం ఉన్నాక పర్వతానికి సమీపించినాక ఒక చిన్న మాట చెబుతున్నాడు అబ్రహాం. తన పరివారాన్ని, తన పని మనుషులందరినీ కూడా అక్కడ నిలబెట్టి, మీరు ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడే నివసించండి, ఇక్కడే మా కొరకు చూడండి, అక్కడికి వెళ్ళి బలి అర్పించి తిరిగి మేము వస్తామని చెప్పి కొన్ని పుల్లలు, కొంత నిప్పు ఇవన్నీ తీసుకొని పర్వతం మీదకి వెళ్ళి బలిపీఠం కట్టి, కాళ్ళు చేతులు కట్టి, ముందు బలిపీఠం కట్టి, తర్వాత తన కుమారుడు కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పండుకోబెట్టి ప్రభువుకు స్తోత్రం చెప్పి నరికి బలి అర్పించాలి. ఇక్కడ ఈ మాట మీరు అర్థం చేసుకోండి. గొర్రెలు అర్పించారు, ఎడ్లను అర్పించారు, గువ్వలను, పావురాలని, మేకపోతలు అన్ని అర్పిస్తే దేవుడు ఇష్టపడ్డాడు. అవునా కాదా? ఆయన ఇష్టపడ్డాడు. కానీ అదే ఒక మనిషిని తీసుకొచ్చి 2 చేతులు కట్టి 2 కాళ్ళు కట్టి అదే బలిపీఠం మీద పండుకోబెట్టి, దేవానికి స్తోత్రం నాయన, ఈ నా కుమారుని బలిగా అర్పిస్తున్నా, అంగీకరించా అని నరకబోయటానికి ఎందుకు ఆపాడు దేవుడు? నరబలిని దేవుడు ఇష్టపడేవాడు కాదు. అప్పుడన్నా అర్థం చేసుకోవాలిగా మిగతా ప్రజలు. నరబలిని దేవుడు ఇష్టపడేవాడు కాదు. అప్పుడు అక్కడ ఆపించి తన కుమారుని పక్కన పెట్టించి తన కుమారుగా ఒక పొటేల్ని తీసుకొని వచ్చి బలిపీఠం మీద పెట్టి మరలా పొటేల్ని బలిగా అర్పించాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. శుద్ధమైన మనసుతో, పూర్ణమైన హృదయంతో నీవు మంచి మనసుతో అర్పించే బలి ఇంపుగా అర్పిస్తే దేవుడు నిన్ను నిండాలుగా దీవిస్తాడు. అవునా కాదా? అరాకొర మనసుతో నీవు అర్పిస్తే నీ బలిని దేవుడు అంగీకరించడు. ఇది పాత నిబంధనకు సంబంధించిన బలి.